ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. పోలికల తర్వాత బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. కుటుంబ సభ్యులలో లేదా ఉద్యోగంలో ఎక్కడైనా మన నుంచి ఎవరు ఏమి ఆశిస్తారో తెలుసుకో. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది, భార్య అభిప్రాయం ఎలా, ఒక మగాడి పట్ల భార్య అభిప్రాయం ఎలా, తల్లి అభిప్రాయం ఎలా, పూర్తిగా భిన్నంగా ఉంటాయండి. ఆశ్చర్యకరంగా దాన్ని తిక్కన గారు విరాట పర్వంలో చెబుతాడు. ఒక సందర్భం ద్రౌపది చేత చెప్పిస్తాడు. పాండవులు వనవాసానికి వెళ్తున్నారు. కుంతీదేవి ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఆవిడని పిలిచి, సహదేవుడిని పిలిచి, ఐదోవాడు చిన్నవాడు సహదేవుడిని పిలిచి, ఆ సహదేవుడు చెయ్యి చేతిలో పెట్టింది. భర్త చెయ్యి భార్య చేతిలో పెట్టింది. మన శుభలేఖల్లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికి ఇచ్చాక, ఇప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది. సహదేవుడి చేతిని ద్రౌపది చేతుల్లో పెట్టి, చిన్నపిల్లాడమ్మా జాగ్రత్తగా చూసుకోండి, ద్రౌపది నవ్వురు, చిన్నపిల్లాడా, వాడికి 10 ఏళ్ళు కొడుకున్నాడు. వనవాసానికి వెళ్ళే సమయానికి సహదేవుడి వయస్సు 40, నకులుడి వయస్సు కూడా అంతే, కవల పిల్లలు కాబట్టి. అర్జునుడి వయస్సు ఏడాది ఎక్కువ 41, భీముడు 42, ధర్మరాజు 43. లెక్కే అంత లెక్క. యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు 96, దాని ప్రకారమే కిందకి. ధర్మరాజు 125 ఏళ్ళు బతికాడు, 36 ఏళ్ళు పరిపాలన చేశాడు. 90 ఏళ్ళు వయస్సు, 36 ఏళ్ళు పైన పరిపాలన చేశాడు. ఆ వయస్సులోని లెక్కలు ఉన్నాయి. అదే పక్క అనుమానం, చరిత్ర కాదు, చరిత్ర దాని ఏదో కట్టుకథ పొరపాటు కూడా. ఇది ఎక్కడ ఎంతకాలం జరిగిందనే లెక్కలు ఉన్నాయి, దాని పరిశోధనలు తగ్గింది. అందుకే 40 ఏళ్ళు కూడా సహదేవుడు వయస్సు 40. కొడుకులు కన్నాడు, ఎందుకంటే ఉప పాండవులు 5 ఉన్నారు. ఆయనకి శృతసేనుడు అని కొడుకున్నాడు. ఆ కొడుకుతో సహా అందరినీ యాదవుల దగ్గర పెట్టారు, శ్రీకృష్ణుడి దగ్గర పెట్టారు, మేనమావళి అభిమన్యుడితో పాటు. అక్కడికి వెళ్ళారు. అప్పటికే 40 ఏళ్ళు కొడుకును కన్నాడు. ఆవిడ గురించి ఆవిడ ఏమంటుందంటే, కడుపసి బిడ్డ వీడు, తల్లి ప్రేమండి, కడుపసి బిడ్డ వీడు, ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడా ఒక పాటెరుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేపుడు ఒక వింతుగాని, తన కుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడికిటు ఒక కుమ్మనము గుందెడు నింగనియురడిల్లెడి. 40 ఏళ్ళ వాడు కడు పసిబిడ్డ. నవ్వులాటగా లేదు ఈ మాట. వాడే నవ్వుకుంటాడు, వాళ్ళ ఆవిడే నవ్వుకుంటుంది. కానీ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకి, తల్లి మనస్సు అలాగే ఉంటుంది. వాడికి 70 ఏళ్ళు రాని 90 ఏళ్ళ తల్లి బతుకుంటే వాడు తలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంటుందండి. ఏమి తెలియకుండా 70 ఏళ్ళు పెరిగాడు. తల్లి ప్రేమ. కడు పసిబిడ్డ వీడు, పైగా పసి కూడా కాదు, కడు పసి. ఒకటి కాదు అవునా అనేది కూడా. ఎంత అమాయక చక్రవర్తి అంటే, ఏదైనా విషయం చెబితే అవును కాదనడం కూడా తెలియదు. సహదేవుడు షట్శాస్త్ర పండితుడు. పాండవులందరిలోకి మేధావి ఎవరు, పండితుడు ఎవరంటే సహదేవుడు. ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు, వేణీ సంహార నాటకంలో, వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు, కానీ పాండిత్యం వల్ల నువ్వు నా గురువు రాడు. అంత శాస్త్రవేత్త. నీతి శాస్త్రాన్ని సహదేవుడే రచించాడు. అందుకని అంత శాస్త్రవేత్తను పట్టుకుని అవును కాదనడం తెలియదు. తల్లి ప్రేమ అంతే, ఎంత చదువు వచ్చినా అలాగే. ముందర ఇయ్యడా ఒక పాటేరుంగడు. ఇదివరకు ఎప్పుడు ఏ కష్టాలు పడలేదు. పడకపోవడం పెట్టండి, పాండవులు బతుకు పుట్టింది మొదలు కష్టాలే. పుట్టగానే తండ్రిపోయాడే, 13 ఏళ్ళు అక్కడ అనాన్న ఇతరులు పడి, తర్వాత ధృతరాష్ట్రుడి ఇంట్లో చేరారు. వీడు మొత్తం విషం పెట్టారు, వనభోజనం పేరు మీద చాప చుట్టూ కట్టేశారు, లక్క ఇంట్లో పెట్టి అంటించేశారు. వాళ్ళు పడి కష్టాలు చెబితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి అసలు. ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది. కానీ తల్లి మన జీవితంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి, దారుణంగా. పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి జీవితం అంటే. కానీ పూర్వం వచ్చింది ఇంతకంటే పెద్దది అయినా సరే అది అయిపోయింది, వెళ్ళిపోయింది. కాబట్టి ఏదో అప్పుడు అంటే తట్టుకున్నా, ఇప్పుడు దీన్ని తట్టుకోవడం కష్టం. అది పర్వాలేదు, ఇది తట్టుకో, మాట్లాడకుండా ఊరుకుంటే అది తట్టుకోవచ్చు. దాని గురించి ఆలోచిస్తూ తలనొప్పి వచ్చింది, తలనొప్పి అనకూడదు. తల ఉన్న వాళ్ళకే నొప్పి వస్తుంది, తల లేని వాడు. ఇదివరకు కడుపు నొప్పి వచ్చి మెలితిరిగిపోయిన కడుపు నొప్పి కంటే తలనొప్పి నయమండి. తలనొప్పి ఉందండి, గట్టిగా స్ట్రాంగ్ కాఫీ తాగితే తగ్గిపోతుంది. పెద్ద విషయం అది. మనకి ఇష్టమైన పుస్తకం చదువుకున్న చాలు, దానికి అంత తాపత్రయ పడక. కానీ మన ఊరికి తలనొప్పిగా ఉంది వచ్చిన వాడి దగ్గర తలనొప్పి వాడు కూడా వస్తుంది. తల్లి ఇదే చెప్తాం అన్నమాట. ముందర ఏం ఒక పాటేరుంగడు. ఇదివరకు ఎప్పుడు కష్టాలు పడలేదు, అది అబద్ధమే. అన్ని అబద్ధాలు, పసిపెట్టే అబద్ధం, ఏమీ కూడా అబద్ధం. ముందర ఏం ఒక పాటేరుంగడు, ఎంత కోమలం, వాడి మనస్సు చాలా సున్నితం అమ్మా. అంత సున్నితం, యుద్ధాలు చేశాడు బ్రహ్మాండంగా. అప్పటికి యజ్ఞాలు కూడా చేశాడు, దండయాత్రలు చేశాడు.
ఎప్పుడైనా నేకుడువక పిలుతుగాని తనకుంగల ఆకటి వృద్ధులు 1 గంట అయినా భోజనానికి రావడమో ఒరే రారా అంటే ఆ పుస్తకాలన్నీ మూసి ఎప్పుడో వస్తాడు. అంత ఆకలి తిరిగి కూడా 40 ఏళ్ళు కూడా అని ఈ కొడుకిటి ఓకకుని మనము గుంజడు నింగని ఊరటి. ఇలాంటి కొడుకు వనవాసానికి వెళ్తున్నాడంటే చాలా బాధగా ఉందమ్మా. కానీ ద్రౌపది నింగని ఊరడిల్లుడు, నువ్వు చాలా ఉత్తమురాలివి, మేధావినివి, అందుకని నిన్ను చూసి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నానమ్మా, వీడి జాగ్రత్త చూసుకో. ప్రతి అత్తగారు కోడల పట్ల ఈ నమ్మకం కలిగి ఉంటే అన్ని సంసారాలు బాగుంటాయి. ద్రౌపది కుంతీదేవి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏదో అమ్మవాళ్ళ చేతుల్లో పెట్టావు ఈ సాగతీత వద్దమ్మా. ఇదివరకు మా అబ్బాయిని అన్నే కాఫీ అడిగేవాడు, ఈ మధ్య అడగకపోతే నీకు రెస్ట్ దొరికింది, టీవీ చూసుకో. అలాగే అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే అది అడగకపోతే ఏమైంది, పని తప్పింది కదా. అబ్బాయి లేదండి, అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే, కాశీ మహాసామ్రాజ్యం. పైగా వాడికి పెళ్లి చేసింది మనమే కదా, వీలైతే తమ్ముడు కూతుర్ని ఇచ్చి కూడా చేసాం కదా, అయినా సరే గొడవ. ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం, నా పెత్తనం, నన్ను చూడట్లేదు. నాకు ఇదివరకు బయటికి వెళ్తే చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. చెబితే ఏం, చెప్పకపోతే నీకేమి అని ఫోటో తీస్తావా, సెల్ఫీ దిగుతావా, కానీ చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు. మేమైతే అంత చెప్పేవాళ్ళం, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ సాగతీతలు అనవసరం. కుంతీదేవిలాగా హాయిగా ఆ చేతుల్లో పెట్టేసి నమ్మేస్తే అయిపోయింది. ఈ పద్యం దయచేసి గుర్తుపెట్టుకుని తిక్కన గారిని ఉభయ భాష ఉభయ కవిమిత్రుడు అని ఎందుకన్నారో ఈ పద్యం వల్ల తెలుసు. ఇందులో వాడిన పదాలు మీరు గమనించండి. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదవునా నెరుగండు కుందరెయ్యడ ఒక బాటెరుంగడు ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నే గుడువగ విల్తుగాని తనకుంగల ఆకటి వృద్ధెరుంగడు ఈ కొడుకిటి ఓకకుని మనము గుంజడు నిన్నని ఓరడిల్లిన. ఒక్క సంస్కృత పదం లేదండి, అన్ని అచ్చ తెలుగు మాటలే వాడు. అది భాషా పాండిత్యం. కోమలం అనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు మాటలు, సంస్కృతం నుంచి వచ్చినవి కాదు. సంస్కృత ప్రౌఢమైన భాష వాడాలి. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది, దాన్ని అచ్చ తెలుగులోనే చెప్పాలి, సమాసాల్లో చెప్పేకూడదు. అంత ఔచిత్యం పాటిస్తుంది. ఆ తర్వాత ద్రౌపదీదేవి ఆ సమాధానంగా చెబుతూ తర్వాత భీముడి దగ్గర ఉంటుంది. సహదేవుడేమో సామాన్యుడా అని సహదేవుడి గురించి చెబుతుంది. భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడండి. భర్త గురించి అంటే ఎలా ఉండాలి అని భర్త అనుకుంటుందో అదే చెబుతుంది, ఉన్నా సరే లేకపోయినా సరే. ఇలా ఉండాలనుకుంటున్నామనే మాటను ఆడవాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే మా ఆయన ఇలా ఉంటాడంటారు. ఉంటాడు అంటే ఉండమని అర్థం, అంతే. వాళ్ళు అలా చెప్తారంటే ఆ లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు ఏమిటా? అప్పుడు పద్యం చూడండి, ఆయన ఎలా రాశాడు, ద్రౌపది ఎలా మాట్లాడుతుందో. ఆ రూపం అధికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్భము, ఆ స్వరత్వము దయారసానుగతము, ఆ కుంభక్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాదరహితము, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాతృ పిన్న కొడుకు ఏతన్మాతృడే చూడగన్. ఇందులోనండి ఆ మాటలు చూడండి. ఆ రూపం అధికారము, ఆ రూపం అధికారం పూర్వకాలం అభివ్యక్తి. మా ఆయన అందంగా ఉంటాడు. అధికారం అంటే వికారము కానిది అని అర్థం చెప్పకూడదు. తెలుగు మేడ్చారు, తెలుగు రాదంట. సంస్కృత పదంలో అధికారము అంటే అర్థం అందమైనది అర్థం, వికారము కానిది అని నెగిటివ్ చెప్పకూడదు. ఆ అభివ్యక్తి అలా ఉంటుంది. ఆ రూపం అధికారం. మా ఆయన చాలా అందమైన వాడు. తల్లి పద్యంలో ఎక్కడ అందాన్ని గురించిన ప్రస్తావన లేదు. ఆవిడకి అనవసరం, కాకి పిల్ల కాకి వద్దు. ఒక కాలు లేకపోయినా సరే తల్లి ఏముంటుందంటే లేకపోయింది, ఒక్క కాలుతోనే అన్ని పనులు చేస్తాడు మా వాడు, దేవుడు అంటుంది. భార్య ఎలా ఒప్పుకోదు, అమాయకుడు ఉంటుంది. భార్య ఎలా ఒప్పుకోదు, తెలివితేటలు. అందుకని మా ఆయన చాలా అందమైన వాడు, భార్యకి అందం అవసరం, కాపురం చేశాడు. ఆ భుజబలం అత్యంత నిర్గర్వము. మా ఆయనకి గొప్ప భుజబలం ఉంది కానీ గర్వం లేదు. అంటే భుజబలం ఉండడం, బయట వాళ్ళని ఎదిరించడం అదంతా భార్య కోరుకుంటుంది. ఇంటికి వచ్చి ప్రదర్శించకూడదు ఆ గర్వాన్ని. ఆ రౌడీయిజం ఏదో బయట, ఇంట్లో కానీ. భుజబలం ఉంది, పరాక్రమం ఉండేవారు, తెలివితేటలు ఉండేవారు. గర్వం ఉంటే ఏమవుతుంది, సహించలేదు. ఎందుకంటే బయట ఎక్కడో అవమానం జరుగుతుంది గర్వం కారణంగా. అందుకని చాలా గొప్పవాడే కానీ కొంచెం అహం ఉందని బాధపడుతుంది మనసు. అందుకని ఆయన గర్వం. ఆ శూరత్వము దయారసానుగతము. ఆయన మంచి శూరుడు, కానీ అవసరమైతే దయ చూపించగలరు. ఎప్పుడు శూరత్వం ఉన్నవాడే దయ చూపించాలి. చేతకాని వాడు దయ చూపించిన వాడు చేతకాని వాడు చూపించాలి. నేను ఏమైనా చేయగలను కానీ వదిలేశాను అనొద్దు. చేయలేక వదిలేసావు మాకు తెలుసు. పైగా ఇంకో చిత్రంగా ఉంటుంది మన సమాజంలో మాట, కర్మను వాడే ఎవడు పోవడం, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పట్లేదు, చేతకాంత అనమాట. వాడి కర్మను వాడుకోవడం ఏంటండి, మన కర్మనే వాడుకోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇంతకంటే చేతకాంతాన్ని ఇంకోటి. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళకి సమాధానం. అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు.
ఇది పౌరుషం కాదు. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి కూడా తేల్చుకోవాల్సింది. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆళ్ళతో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయన వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజలక్షణం. అందుకని మా ఆయన సమర్థుడు, సురత్తు, దయారసారగతం. పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు. బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా, ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి. పైగా ఆ మాట కానీ చెప్పి లేపేశాను. ఈ మాటకి సంసారంలో పనికిరాదు. ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో. అన్ని అవసరం లేదా. ఆ సురత్వం